హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసే రెసిపీ మజ్జిగ బజ్జీల చారు. ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి, దానికి తగినంత కారము వేసి కొంచెం వాటర్ పోసి వీడియోలో చూపిన విధంగా బజ్జీ పిండి లెక్క కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని దానిలో బజ్జీలు వేసుకోవాలి. చిన్న చిన్నగా బాల్స్ లెక్క వేసుకోవాలి. బజ్జీలు కలరు వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత వాటిని బజ్జీలను ఒక ప్లేటులోకి తీసుకోవాలి. అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కొంచెం చిటపటమని సౌండ్ రాగానే పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కళ్యామాకు వేసుకోవాలి. దానికి తగినంత సాల్టు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. మజ్జిగ చారులోకి పోపు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో మనం పలసగా చేసుకున్న మజ్జిగను ఆ మజ్జిగలోకి పోపు దినుసులు పోసుకోవాలి. వేసుకొని ఒకసారి మజ్జిగను స్పూన్తో కలపాలి. తర్వాత బజ్జీలను వేసుకోవాలి. ఎంతో రుచికరమైన మజ్జిగ బజ్జీలు రెడీ. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.